ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్ట్రిక్ట్ వైస్‌గా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆన్‌లైన్ కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అయితే చాలామందికి లోకల్ అంటే ఏంటో, నాన్ లోకల్ అంటే ఏంటో చాలామందికి తేడా తెలియట్లేదండి. ఆల్రెడీ ఎవరైనా కొత్తగా అప్లై చేసే వాళ్ళకైతే దీని గురించి తెలియట్లేదు. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌గా ఉన్న వాళ్ళకైతే దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అసలు లోకల్ అంటే ఏంటి? నాన్ లోకల్ అంటే ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. మీరు మనకి ఆల్రెడీ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు మనకి అప్లోడ్ చేయమంటున్నారు కదా! ఏవి? స్టడీ సర్టిఫికేట్స్. ఈ స్టడీ సర్టిఫికేట్స్ మ్యాక్సిమం 4th టు 10th క్లాస్ వరకు కూడాను వాళ్ళు మనకి అప్లోడ్ చేయమంటున్నారు. మ్యాక్సిమం 4th టు 10th క్లాస్ ఎందుకు అడుగుతున్నారంటే మీరు ఒకే డిస్ట్రిక్ట్‌లో మీరు మ్యాక్సిమం 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినట్టుగా అయితే మీకు లోకల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే. ఏంటి? ఒకే డిస్ట్రిక్ట్‌లో ఒకే జిల్లాలో మీరు మ్యాక్సిమం 4th టు 10th క్లాస్ ఇందులో మ్యాక్సిమం ఒక 4 ఇయర్స్ ఒకే డిస్ట్రిక్ట్‌లో మీరు ఎడ్యుకేషన్ చేసినట్టుగైతే మీకు లోకల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా మీరు డిఫరెంట్ డిస్ట్రిక్ట్‌లో వివిధ జిల్లాల్లో గానీ 4th టు 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమము మీ డిస్ట్రిక్ట్ కాకుండా పక్క డిస్ట్రిక్ట్‌లో గానీ మీరు కంప్లీట్ చేసుకుంటే మీరు అప్పుడు ఏ క్యాండిడేట్‌కి అవుతారు? నాన్ లోకల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే. అర్థమైంది కదా! మ్యాక్సిమం 4 టు 10th అంటే మ్యాక్సిమం మనకి 7 ఇయర్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ 7 ఇయర్స్‌లో మ్యాక్సిమం మీరు ఒకే జిల్లాలో గానీ మీరు 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ చేసినట్టుగైతే మీకు లోకల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇది లోకలా, నాన్ లోకలా అనేది మనకి ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాయి కాబట్టి మనకి ఈ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటుంటారు. ఓకే. అర్థమైంది కదా! లోకల్ క్యాండిడేట్ అంటే మ్యాక్సిమం 4 ఇయర్స్ ఒకే డిస్ట్రిక్ట్‌లో మీరు ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ హైకోర్ట్‌కి సంబంధించింది ఫిల్ చేసేటప్పుడు మనకి రెగ్యులర్ చేశారా, ప్రైవేట్ చేశారా, ఓపెన్ చేశారా మీ స్టడీ అనేసి మనకి ఆప్షన్ అనేది ఒకటి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి చాలామంది రెగ్యులర్ స్టడీ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. రెగ్యులర్ స్టడీ అంటే మీరు రికగ్నైజేషన్ ఉంటుంది కదా మన స్కూల్‌కి. ఆ రికగ్నైజేషన్ ఉన్న స్కూల్‌లో మనం రెగ్యులర్‌గా స్టడీ చేస్తే అంటే ప్రతిరోజు కూడా స్కూల్‌కి వెళ్ళి మనం ఎడ్యుకేషన్ చేసినట్లయితే వాళ్ళని రెగ్యులర్ స్టూడెంట్స్ అంటారండి. రెగ్యులర్‌గా అంటే డైలీగా మనం స్కూల్‌కి వెళ్ళి చదువుకుంటే దాన్ని రెగ్యులర్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే ఇప్పుడు చాలామంది ప్రైవేట్ స్కూల్‌కి వెళ్ళే వాళ్ళు ప్రైవేట్ అనుకుంటారు. కాదండి. వీళ్ళు కూడాను ప్రైవేట్‌గా అంటే మీరు రికగ్నైజేషన్‌గా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా! ప్రైవేట్ స్కూల్స్. ఆ స్కూల్స్‌లో మీరు డైలీగా స్కూల్‌కి వెళ్ళి ఎడ్యుకేషన్ చేసినట్టుగా చదువుకున్నట్లయితే వాళ్ళని కూడా రెగ్యులర్ కిందే కన్సిడర్ చేస్తారు. ఓకే. ఇది రెగ్యులర్ అండి. అంటే రెగ్యులర్ అంటే గవర్నమెంట్ స్కూల్ డైలీగా వెళ్ళి చదివే వాళ్ళు రెగ్యులర్ కాదు. ప్రైవేట్ అంటే ప్రైవేట్ స్కూల్‌కి డైలీగా వెళ్ళి చదివే వాళ్ళని ప్రైవేట్ స్టూడెంట్స్ కాదండి. రెగ్యులర్ అంటే కంపల్సరిగా గవర్నమెంట్ రికగ్నైజేషన్ అయ్యి ఉండాలండి. ఆ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఉన్న దానిలో ఆ ప్రైవేట్ స్కూల్‌కి వెళ్ళే వాళ్ళు కూడానండి రెగ్యులర్‌గా అంటే ప్రతిరోజు కూడా స్కూల్‌కి వెళ్ళి చదివే వాళ్ళనే రెగ్యులర్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే. ఇది మీరు బాగా అర్థం చేసేసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్‌లో రెగ్యులరా, ప్రైవేటా, ఓపెనా అనేసి మనకి ఇస్తున్నాడు. చాలామంది ప్రైవేట్ స్కూల్ చదివే వాళ్ళు ప్రైవేట్ అని టిక్ చేస్తున్నారు. అది ఒకసారి మీరు చేసేసుకోండి. అయితే ప్రైవేట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి కూడానండి. ప్రైవేట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కొన్ని స్కూల్స్‌కి ఉండవండి. రికగ్నైజ్డ్ కొన్ని ఉండవు. నో రికగ్నైజ్డ్ స్కూల్స్ ఉంటాయి కదా! ఆ రికగ్నైజేషన్ స్కూల్‌కి వెళ్ళకుండా జస్ట్ ఓన్లీ ఎగ్జామ్స్‌కి మాత్రమే అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారండి. ఎగ్జామ్స్‌కి మాత్రమే రెగ్యులర్ స్టూడెంట్‌తో అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా! ఈ రెగ్యులర్‌గా స్కూల్ స్టూడెంట్‌తో అటెండ్ అయ్యే పర్సన్స్‌ని మాత్రమే ప్రైవేట్ అంటారు. అంటే వీళ్ళు రెగ్యులర్ స్టూడెంట్‌తోనే ఎగ్జామ్స్ రాస్తారు. బట్ స్కూల్‌కి వెళ్ళి చదవరు. ఓకే. వాళ్ళని ఏమంటారు? ప్రైవేట్ స్టడీస్ అంటారు వాళ్ళని. ఓకే. అయితే ఇప్పుడు ఓపెన్ స్టడీస్ ఉన్నాయి కదా!
ఓపెన్ స్టడీ అంటే ఏంటంటే వీళ్ళు కూడా సేమ్ ప్రైవేట్ లాగానండి. స్కూల్‌కి గానీ ఎక్కడికి వెళ్ళరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ వీళ్ళు ఓపెన్‌గా ఎగ్జామ్స్ రాస్తారండి. ఓపెన్ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళని మనం ఏమంటంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్ చేస్తారంటారు కదా! డిస్టెంట్ ఎడ్యుకేషన్ చేసే పర్సన్స్ ఉంటారు. వాళ్ళని ఓపెన్ క్యాండిడేట్ కింద మనకి ఓపెన్ స్టడీ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే. రెగ్యులర్‌కి, ప్రైవేట్‌కి, ఓపెన్ స్టడీకి తేడా తెలుసుకొని మీరు ఆ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఓకే. మనకి కేటగిరీ సెలక్షన్ విషయంలో మనకి ఆప్షన్స్ ఈ రకంగా ఓపెన్ అవుతాయండి. ఓసీ అని, ఈడబ్ల్యూఎస్ అని, అలాగే బీసీఏ, బి, సి, డి, ఈ అని ఓపెన్ అవుతాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ అని మనకి ఈ రకంగా కేటగిరీ వైజ్‌గా మనకి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఎస్సీ కేటగిరీలో మనకి 3 గ్రూప్స్ కింద వాళ్ళు కన్వర్ట్ చేశారండి. 1, 2, 3 కింద కన్వర్ట్ చేశారు. ఈ గ్రూప్ వాళ్ళకి ఎస్సీ క్యాండిడేట్‌లో వాళ్ళ సబ్ క్యాస్ట్ ఇంకా ఏమొస్తదో చెక్ చేసుకొని 1కొస్తారా, 2కొస్తారా, 3 చెక్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది కాబట్టి 50% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది కాబట్టి మీరు ఈ రిజర్వేషన్‌ని యూజ్ చేసుకోవచ్చు ఎస్సీ క్యాండిడేట్స్. అలాగే మన కేటగిరీ ఎస్టీ అయితే ఎస్టీకి మీరు టిక్ చేసేసుకోవచ్చు. అయితే మెయిన్‌గా ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే చాలామందితోని ఇక్కడ బీసీఏ క్యాండిడేట్‌లో కొన్ని కేటగిరీస్‌కి జాబ్స్ లేవండి. వేరే డిస్ట్రిక్ట్‌కి గానీ, వేరే కేటగిరీకి అప్లై చేసేటప్పుడు మీరు ఓసీకి కన్వర్ట్ చేసేసుకోండి. ఓసీగా అంటే ఓపెన్ కేటగిరీ కింద మీరు అప్లై చేసుకునేటప్పుడు మనకి రిజర్వేషన్ వర్తించదండి. ముందరే చెప్తున్నాను, రిజర్వేషన్ అనేది వర్తించదు. మీరు ఎప్పుడైతే మీ కేటగిరీ కాకుండా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మాది బీసీఏ కేటగిరీ అండి. బీసీఏ కేటగిరీలో నేను స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి అప్లై చేశాను. అయితే ఇక్కడ నాకు మా డిస్ట్రిక్ట్‌లో పోస్టులు లేవు. అప్పుడు నేను దేని కింద కన్వర్ట్ చేశాను, నేను ఓసీ క్యాండిడేట్ కింద కన్వర్ట్ చేసుకున్నానండి. ఓపెన్ కేటగిరీలో 2 ఎన్నో ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ ఓపెన్‌లో పెట్టేటప్పుడు నాకు బీసీఏ కింద కన్సిడర్ చేయరప్పుడు. ఎందుకంటే నాకు రిజర్వేషన్ వర్తించదు. నేను ఓపెన్ కేటగిరీలోకి వస్తాను. ఓపెన్ కేటగిరీ అంటే ఇందులో అన్ని కేటగిరీలు కూడాను మిక్స్ అయ్యి ఉంటాయి. అన్ని కేటగిరీల వాళ్ళు కూడాను వస్తారు. అది మీరు తెలుసుకోండి. అంతే తప్ప చాలామంది నాకు కామెంట్ చేశారు. ఈ ఓసీ వీళ్ళకి వేరే డిస్ట్రిక్ట్‌కి అప్లై చేసేటప్పుడు ఓసీ కింద మాత్రమే అయిపోతారు. ఎందుకంటే రిజర్వేషన్ వర్తించదు కాబట్టి. ఓకే. నెక్స్ట్ రిపీటెడ్‌గా వస్తున్న కామెంట్ అనేది, ఒకవేళ మన డిస్ట్రిక్ట్‌లో పోస్టులు లేకపోతే వేరే డిస్ట్రిక్ట్‌కి అప్లై చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. ఓకే. చెయ్యొచ్చు. ఎందుకు చెయ్యొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డిస్ట్రిక్ట్‌లో మన కేటగిరీలో పోస్టులు లేవు. ఇక్కడ కాంపిటీషన్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్‌కి, మాది శ్రీకాకుళం. శ్రీకాకుళంలో మా కేటగిరీకి లేనప్పుడు నేను పక్కా డిస్ట్రిక్ట్ అయిన వైజాగ్‌కి లేదా విజయనగరంకి నేను అప్లై చేసేసుకోవచ్చు. బట్ నాకు అక్కడ నో రిజర్వేషన్. అది గుర్తుపెట్టుకోవాలి. మనం పక్క డిస్ట్రిక్ట్‌కి ఎప్పుడైనా అప్లై చేసేసుకొస్తే మనకి అక్కడ నో రిజర్వేషన్ అండి. అక్కడ మనకు రిజర్వేషన్ వర్తించదు. అది గుర్తుపెట్టేసుకోండి. పక్క డిస్ట్రిక్ట్‌కి ఎప్పుడైతే పెడతామో అక్కడ మనకి రిజర్వేషన్ వర్తించదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళు క్రిమీ లేయర్‌కి అప్లై చేయాలా, నాన్ క్రిమీ లేయర్‌కి అప్లై చేయాలా అనేసి మనకి డౌట్ చాలా పడుతున్నారు. ఈ ఆప్షన్‌లో మనకి ఓబీసీ కేటగిరీ వాళ్ళు కంపల్సరిగా మీకు రిజర్వేషన్ వర్తించాలి అంటే కంపల్సరిగా మీరు నాన్ క్రిమీ లేయర్ ఎన్సీఎల్ తీసుకోవాలండి. ఓబీసీ ఎన్సీఎల్ అనేది మీరు టిక్ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఓబీసీలో మనకి కేటగిరీలు ఉన్నాయి కదా, ఏ, బి, సి, డి, ఈ అని కేటగిరీలు ఉన్నాయి కదా. మీకు బీసీఏ వాళ్ళు కంపల్సరిగా వాళ్ళకి బీసీఏ రిజర్వేషన్ వర్తించాలంటే కంపల్సరిగా ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇది ఓబీసీ కాకుండా ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కంటే ఓబీసీ ఓన్లీ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందని కూడా డౌట్లు వస్తున్నాయి. అయితే ఓబీసీ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే నో ప్రాబ్లం అండి. బట్ ఏంటంటే రిజర్వేషన్ అనేది వర్తించదు.
అది గుర్తుపెట్టేసుకోండి. ఓకే. మీకు ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ వర్తించాలంటే కంపల్సరీగా ఓబీసీ ఎన్సీఎల్ అనేది మ్యాండేటరీ అండి. ఆల్రెడీ నోటిఫికేషన్లో దీన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ తీసుకుంటారు? ఓబీసీ ఎన్సీఎల్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీ యొక్క సచివాలయంలో వీఆర్ఓ గారు సైన్ చేసేసుకొని, వీఆర్ఓ గారు సైన్ అయిపోయిన తర్వాత ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సైన్ అయిపోయిన తర్వాత మీకు మీ మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేయాలంటే దీనికి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది అన్నీ కూడాను కంపల్సరీగా మీకు ఈ ఎన్సీఎల్ ఫామ్లో మీరు బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి. జిరాక్స్ కాపీస్ అనేది మ్యాక్సిమం వీటికైతే మీకు రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు జిరాక్స్, అలాగే ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవి కంపల్సరీగా మ్యాండటరీ అండి. ఇవన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీరు మీ సచివాలయంలో వీఆర్ఓ సైను, అలాగే మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సైన్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసులో మీరు ఇచ్చినట్లయితే మీకు మ్యాక్సిమం 1 వీక్లో మీకు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చినాక మీరు ఓబీసీ కేటగిరీలో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు కంపల్సరీగా రిజర్వేషన్ వర్తిస్తుంది. ఓకే. నెక్స్ట్ చాలామంది ఆఫీస్ సబార్డినేట్కి టీసీ అప్లై చేయాలా అనేసి అడుగుతున్నారండి. కంపల్సరీగా అయితే అప్లై చేయాలండి. ఆల్రెడీ మీకు ఆఫీస్ సబార్డినేట్కి మనకి క్వాలిఫికేషన్ ఏమిచ్చాడో మనకు తెలిసిన విషయమే. ఆఫీస్ సబార్డినేట్కి మ్యాక్సిమం 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అన్నాడు కాబట్టి 7th క్లాస్ ఉండాలి. వీళ్ళు మస్ట్ అండ్ షుడ్ బీగా టీసీ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ అప్లోడ్ ప్లేసెస్లో టీసీ అప్లోడ్ చేయాలనేసి ఇచ్చారండి. అయితే చాలామందికి లేవండి. వాళ్ళు ఏం చేయాలనేది ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కంపల్సరీగా అయితే టీసీ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఈ సబార్డినేట్కి డిగ్రీ వాళ్ళు అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే యాక్సెప్ట్ చేయట్లేదండి. ఇది కూడా గుర్తుపెట్టేసుకోండి. నాట్ యాక్సెప్టెడ్ అండి ఇది. ఓకే. హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లోడ్ చేయొద్దనేసి నేను ముందరే చెప్పేసింది. ఎందుకు అంటే ఈ క్వాలిఫికేషన్ విషయంలో మీరు అప్లికేషన్ ఎవరైనా ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు చూడండి, మీకు ఆప్షన్లో దగ్గర కుకింగ్ వచ్చా, ప్లంబింగ్ వచ్చా అనేసిన విషయం కూడా అడుగుతున్నాడండి. కంపల్సరీగా ఈ వర్క్స్ అయితే మీకు ఉంటాయి. ఈ ఆఫీస్ సబార్డినేట్ ఆఫీస్ వర్క్తో పాటు ఈ వర్క్స్ కూడా మీకు రావాలి. ఓకే.